మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 25ను పరిశీలిద్దాం. 6వ అధ్యాయమైన ధ్యానయోగంలో చంచలమైన మనస్సును ఎలా నిగ్రహించాలని అర్జునుడడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు సమాధానమిస్తున్నాడు. ఈ శ్లోకంలో మనస్సును శాంతపరిచే ఒక క్రమమైన పద్ధతిని ఆయన వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. ఈ శ్లోకం అర్థమేమిటంటే, సాధకుడు తన ధైర్యంతో కూడిన బుద్ధి ద్వారా నెమ్మదిగా క్రమక్రమంగా మనస్సును బాహ్య విషయాల నుండి ఉపసంహరించుకోవాలి. ఆ తరువాత మనస్సును ఆత్మయందే స్థిరంగా నిలిపి మరే ఇతర విషయం గురించి ఆలోచించకూడదు అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. ఇక్కడ శనైః శనైః అంటే మెల్లమెల్లగా అని అర్థం. మనస్సును బలవంతంగా నిగ్రహించడం సాధ్యం కాదు. ఓపికతో, పట్టుదలతో దానిని నెమ్మదిగా అదుపులోకి తీసుకురావాలి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనస్సును నియంత్రించడమనేది ఒక యుద్ధం కాదు, అది ఒక సున్నితమైన సాధన. ఒక అల్లరి చేసే చిన్న పిల్లను ప్రేమతో దారికి తెచ్చినట్లు మనస్సును కూడా ఓర్పుతో, నిశ్చయంతో నడిపించాలి. ఆధ్యాత్మిక మార్గంలో తొందరపాటు పనికిరాదు. స్థిరమైన, ఓపికతో కూడిన ప్రయత్నమే మనస్సును ప్రశాంత స్థితికి తీసుకువస్తుంది. ఈ ప్రశాంతతే ఆత్మను తెలుసుకోవడానికి మొదటి మెట్టు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఆందోళనగా లేదా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఈ సూత్రాన్ని పాటించవచ్చు. ఒక్కసారిగా అన్ని ఆలోచనలను ఆపాలని ప్రయత్నించకుండా నెమ్మదిగా మన దృష్టిని మన శ్వాస మీదకు లేదా ఏదైనా ఒక సానుకూల విషయం మీదకు మళ్లించాలి. ప్రతిరోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మనస్సును నెమ్మదిగా శ్వాసపరచడం అలవాటు చేసుకోవచ్చు. ఇది మన నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టతను, జీవితంలో ప్రశాంతతను ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.